सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। बीजेपी के कौमी नायब सदर और हल्के महबूब नगर पार्लिमानी इंतखाबी बीजेपी उम्मीदवार DK अरुणा ने सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी को हार का खौफ लगा हुआ है, इसीलिए वो सियासी तौर पर मेरा मुकाबला ना करते हुए शख्सी तौर पर इल्जामात आयद कर रहे हैं। DK अरुणा ने इंतबाह दिया कि दिल में जो आए वो बात कही जाएगी तो बर्दाश्त नहीं किया जाएगा। DK अरुणा ने इस मौके पर रेवंत रेड्डी की जानिब से दुरसानी लफ्ज के इस्तेमाल पर बेशर्त माफी मांगने का मुतालबा किया। उन्होंने इस मौके से कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी का ये कहना कि MLC इंतखाबात में कांग्रेस की जीत यकीनी है, बताएं कि किस तरह जीतेंगे। वोट और नोट का खेल सिर्फ आप जानते हैं, दूसरे इस खेल से वाकिफ नहीं हैं। उन्होंने मजीद कहा कि आप अपने MP के दौर में महबूब नगर के लिए क्या किया है, आवाम को बताएं। पालमपुर प्रोजेक्ट DK अरुणा ने ही लाया है, तुम उस वक्त कहाँ थे? महबूब नगर को हाईवे बीजेपी ही ने लाई और रेलवे भी बीजेपी ने बिछाई। मद्रास लोन और राशन चावल को हमने ही तकसीम किया है, जबकि आपने 6 गारंटी का ऐलान किया था। क्या इनमें एक गारंटी पर भी अमल हुआ है? उन्होंने इस मौके से कहा कि कौमी नायब सदर के ओहदे और कैबिनेट ओहदे में फ़र्क ना करने वाले आज हमारे चीफ मिनिस्टर बनने पर अफसोस है। DK अरुणा ने कहा कि कांग्रेस को पालमपुर प्रोजेक्ट को कौमी दर्जा देने पर बात करने का कोई हक हासिल नहीं है। अगर इस मामले में संजीदगी थी तो तक़सीम क़ानून में इस बात को क्यों नहीं रखा गया। उन्होंने मजीद कहा कि मुल्क में कांग्रेस कहीं भी नहीं है और इन्हें वजीर आजम के लिए कोई उम्मीदवार मौजूद नहीं है। राहुल गांधी को वजीर आजम के तौर पर आप तस्लीम नहीं करते। उन्होंने कहा कि महबूब नगर में कांग्रेस MP उम्मीदवार बड़े बड़े होल्डिंग फ्लेक्सी लगा रहे हैं। इनके इल्म में ये बात होना चाहिए कि पार्लियामेंट की इमारत वजीर आजम नरेंद्र मोदी ने तामीर की है। मुल्क के लिए मोदी और महबूब नगर के लिए DK अरुणा को जीत दिलाने के लिए आवाम ने तहिया कर लिया है। ఓడిపోతానేమో ఇంకెవరో ఓడించారు। ఎన్నికలంటేనే ఒక ఓడిస్తాయా ఒకరి గెలిపిస్తారయ్యా? రాజకీయం తెలదా నీకు? నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ నేను గెలిపించి పంపాలా? అయితే నువ్వు క్లాప్స్ కొడతావా? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం తెలివి ఉండి మాట్లాడాలా, మాట్లాడేటప్పుడు తెలివి లేని మాటలు మాట్లాడొద్దండి దయచేసి। ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దీన్ని గౌరవిస్తున్నా। పాలమూరు జిల్లా వాడిగా ముఖ్యమంత్రి అయినవని సంతోషపడినా, మా జిల్లా అభివృద్ధి చెందుతుంది। రాజకీయంగా ఏనాడు కూడా రాజకీయపరమైనటువంటి పార్టీ పరంగా మీ సిద్ధాంతం మా సిద్ధాంతం పరంగా మాట్లాడతాము। వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే మర్యాద ఉండదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా। పాలమూరు రంగారెడ్డి తెచ్చిందా, జాతీయ హోదా తెచ్చిందా? నువ్వేం బీకినావు? ఏం బీకినావు? నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు కదా, ఏం బీకినావు నువ్వు చెప్పురా? అరే ఈ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి తెచ్చిందే DK అరుణమ్మ, నీవు కాదు। పాలమూరు రంగారెడ్డి ఎట్టకెళ్ళి వచ్చింది తెలుసా నీకు? రేవంత్ రెడ్డి గారు తెలుసా ఎట్టకెళ్ళి వచ్చిందా పాలమూరు రంగారెడ్డి? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఈరోజు పెద్ద పెద్ద మాట డైలాగులు పడితే అయిపోయింది అనుకుంటున్నారా మీరు? ఏదో పోనీ జిల్లాకి వెళ్ళండి ముఖ్యమంత్రి, ఏదో జిల్లా బాగు చేసుకుందాం, ఇక ప్రజలంతా ఉన్నారు, నేను నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని అనుకుంటున్నారు, ఈ జిల్లా అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం భవిష్యత్తులో అని ఓ పెద్ద మనసుతో నేను ముందుకు పోతా ఉంటే మీరు చిల్లర రాజకీయాలు ఏందయ్యా? చిల్లర రాజకీయాలు మానుకోండి। అరే ఓట్లంట నోట్లంట కోట్లంట, అరే నీ MLC ఎలక్షన్ అయింది, నీ ఓట్లు ఎన్ని ఉన్నాయి? నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎన్ని? ఏం పని చేసి ఎట్టకెళ్ళి కొంటున్నారు ఓటు? మీకు గెలుస్తామని చెప్తున్నావు, 200 మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నావు, ఎట్లకెళ్ళి గెలుస్తావు? ఏం చేసినందుకు నువ్వు గెలుస్తా అని చెప్పినావు? ఓటుకు నోటించి కాదా? ఏంది నీ నీతి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడేది? ఈరోజు BRS పార్టీలో వాళ్ళందరినీ నువ్వు చేర్చుకుంటలేవా? అంటే నువ్వు చేర్చుకుంటేనేమో ఓకే, మేము చేర్చుకుంటేనేమో కుమ్ముక్కైంది సిగ్గుండాలా మాట్లాడనీకే? మీకో నీతి మాకో నీతి ఉంటుందా? కొంచెం మాట్లాడే ముందు
వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను ఈ జిల్లాలో వివాదాలకు పోవద్దు, అభివృద్ధి లక్ష్యంగా మనం పనిచేయాలి, పాలమూరును అభివృద్ధి చేసుకోవాలి. ఇంతవరకు వచ్చిన వాళ్ళంతా గెలిచిండ్రు పోయిండ్రు. ఈ జిల్లాకు ఎవ్వరు ఏం చేయలేదు. పార్లమెంటు సభ్యులుగా గెలిచినటువంటి వాళ్ళు పేరు గొప్ప చెప్పుకున్నారు, పార్లమెంటేరియన్ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డులు తెచ్చుకున్నారు, కానీ జిల్లాకి ఏం ఒరుగా పెట్టలే. మీరు ఎవరికి ఇచ్చిండ్రో అది మాకు చెప్పండి. మరి ఎవరికి ఇచ్చిండ్రో మీరు? కేవలం 6 గ్యారెంటీల మీద తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది తప్ప మీరు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఎక్కడున్నాయి 15,000 రూపాయల రైతు బంధు పథకం చెప్పండి. కౌలు రైతులకు 15,000 రూపాయల రైతు బంధు ఎక్కడుంది? ఎంతమంది రైతులకు ఇచ్చిండ్రు? ఎక్కడెక్కడ ఇచ్చిండ్రు? ఎన్ని ఎకరాల రైతులకు ఇచ్చిండ్రు? వ్యవసాయ కూలీలకు 12,000. మరి ఎంతమంది వ్యవసాయ కూలీలకు 12,000 ఇచ్చిండ్రు? నిరుద్యోగులకు 4,000. ఎంతమంది నిరుద్యోగులకు ఇప్పటిదాకా నెల నిరుద్యోగ వృత్తి ఇచ్చింది చెప్పండి? ప్రతి నెల ప్రతి మహిళకు 2,500. ఎంతమంది మహిళలకు 2,500 వచ్చినాయి ఇప్పటిదాకా చెప్పండి? ఒక్కరికైనా వచ్చినాయా? ఏ ఒక్కరికైనా? ఎందుకైనా మీకు ఓటు? ఈ ఓటు మీకు ఎందుకైనా? మీరు ఇచ్చిన హామీ నెరవేర్చడానికే మీకు ఓటేసిండు. ఆ హామీ నెరవేర్చాల్సిన బాధ్యత మీది. మీరు అంటున్నారు 17 సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడట. ఇగో ఇలా ప్రధానమంత్రి ఎవరో ప్రధానమంత్రి ఇలా చూపించమనండి. ప్రధానమంత్రి క్యాండిడేట్ ఫోటో కూడా లేదు వాళ్ళ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిండ్రు. మరి వాళ్ళ ప్రధానమంత్రి ఎవరో వాళ్ళ క్యాండిడేట్ ఫోటో ఉండాలి కదా. మామూలు చుట్టుముట్టు జడ్చల్లా ఎక్కడ చూసినా ఈ హోర్డింగ్లు కనబడతాయి మీకు. మరి ఈ హోర్డింగ్లల్లా రాహుల్ గాంధీ ఫోటో ఎందుకు లేదు? మీ ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారి ఫోటో ఎందుకు లేదు? జవాబు చెప్పాలి దీనికి. అంటే మీకు అసలు ప్రధానమంత్రి క్యాండిడేటే లేడు. మీకు ప్రధానమంత్రి క్యాండిడేటే లేడు. ఓటు ఎవరికి వేయాలయ్యా? ఎందుకు వేయాలయ్యా? ఎవరి కోసం వేయాలయ్యా? ఇలా ఓడిపోతే నీ కుర్చీ ఏమైనా పీకేస్తామని చెప్పిండ్రా వాళ్ళు? నీ కుర్చీ పీకేస్తామనే భయానికి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు ఉండొద్దా? నరేంద్ర మోదీ గారి యొక్క ప్రధానమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి మేలు చేయవద్దా? ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగవద్దా? మరి నువ్వే కదా ప్రధానమంత్రి దగ్గర పోయినావు. తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించండి ప్రధానమంత్రి గారు నువ్వే పోయినావు కదా. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సహకరించకపోతే తెలంగాణ మనుగడనే కష్టం, అభివృద్ధి లేదని చెప్పినావు కదా. నేను కొట్లాడను, అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తా అని చెప్పినావు కదా. మరి పూటకొక మాట ప్లేట్ ఫిరాయించారు. ఇది ఎక్కడ రాజకీయమయ్యా? కొత్తగా చూస్తున్నాను నీ దగ్గర. నేను ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట కట్టుబడినే ఉంటావు. పొద్దున ఒకటి చెప్తావు, సాయంత్రం ఒకటి చెప్తావు. ఫార్మాసిటీని తీసేస్తా అని చెప్తే తర్వాత మళ్ళీ ఫార్మాసిటీ ఉంటుందని చెప్తే